రవితేజ, మాది కామారెడ్డి జిల్లా. నాది మెడికల్ ఫీల్డ్. యాక్చువల్లీ నేను ఒక డయాలసిస్ టెక్నీషియన్ని. మా అందరి బాధ ఒక ఎత్తు అయితే మా బాధ చాలా పెద్ద ఉందన్న. ఎందుకంటే డయాలసిస్ టెక్నీషియన్స్ అనేది ఒక రికగ్నైజ్డ్ పారామెడికల్ నుండి ఒక రికగ్నైజ్డ్ కోర్స్, అది ఒక సర్టిఫైడ్ రికగ్నైజ్డ్ కోర్సు. అందులో కూడా 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా ఇన్ డయాలసిస్ ఉంది, డిగ్రీ తర్వాత పీజీ ఇన్ డయాలసిస్ ఉన్నది. మేము ఇలా డిప్లొమా చేసినా కానీ డిగ్రీ చేసినా కానీ స్టేట్ గవర్నమెంట్లో అసలు ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లోనూ లేదన్న. ఇవాళ సీనియారిటీ పెరుగుతున్న క్రమంలో డయాలసిస్ టెక్నీషియన్స్కి సీనియారిటీ పెరుగుతున్న క్రమంలో కనీసం జాబ్ సెక్యూరిటీ కూడా లేని పరిస్థితి ఇవ్వడం. అది ఇవాళ అన్న మేము ఉద్యోగం చేసుకొని ఇంటికి పోయే క్రమంలో ఒక యాక్సిడెంట్ అయి చనిపోతే కనీసం ఎవరు పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ ఏ రకంగానైతే సీనియారిటీ పెరుగుతున్నదో మమ్మల్ని ఎట్లా అంటే మార్కెట్లో కూరగాయలు ఉన్నట్టు కొనుక్కునే పరిస్థితి. అంటే ఇలా ఒక 10 సంవత్సరాలు ఉన్న టెక్నీషియన్ని పెట్టుకొని అంత శాలరీ ఇవ్వడం ఎందుకు, ఒక జూనియర్ని నడిపించుకుందాం కదా అని చెప్పేసి క్రమంలో ఇలా కార్పొరేట్ హాస్పిటల్లు నడుస్తున్నాయి. దయచేసి ఈ ఇష్యూను కొంచెం ఫోకస్ చేయాల్సిందిగా కోరుతాం. మాట్లాడతాను.